ప్రతి ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి పరిపాలనకు ప్రజలు ఆమోదం తెలిపారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీని కూడా ఓడించి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ఉప ఎన్నికల్లో. కంటోన్మెంట్ కానివ్వండి, జూబిల్స్ కానివ్వండి. ఇలా మీరు చేయనటువంటి పనులన్నీ కూడా ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంటే ఇలా చూసి తట్టుకోలేక ఈ విమర్శలు చేస్తున్నారు. ఇలా పేదవాడికి ఏం కావాలా? కూడు గూడు కావాలి. మీరు ఇచ్చిర్రా? ఇందిరమ్మ ఇల్లు ఎంతమంది కట్టారు మీరు? ఇలా రేవంత్ రెడ్డి ఇవాళ ఎక్కడికి పోయినా మొదటి విడతలో 4.5 లక్షలలో 2.5 లక్షల ఇల్లు ఇలా పూర్తిగా వస్తున్నాయి. గృహప్రవేశాలు కూడా జరుగుతాయి. రెండో విడత కార్యక్రమం కూడా ప్రారంభమైంది. కాబట్టి రేషన్ కార్డులు మీరు ఎవరికన్నా ఇచ్చారా? రేషన్ కార్డులు ఇచ్చినరా? రేషన్ కార్డులు అట్లాంటిది ఇవ్వని రేషన్ కార్డులు దాదాపు 17 లక్షల రేషన్ కార్డులు, అందులో కొత్త పాత పేర్లు చేర్చడం వరకు కూడా రేవంత్ రెడ్డి చేసి ఇలా రేషన్ కార్డులు ఇస్తాడు. ఇలా పేదవాడు సంతోషంగా ఉన్నాడు. ఇలా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో బడాబాబులు, శ్రీమంతులు ఏ అన్నం తింటున్నారో మారుమూల పల్లెల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గల్లీల్లో కూడా ప్రజలు అదే అన్నం తింటున్నారు. ఇలా ముద్దకు రేవంత్ రెడ్డి దేవుడు అని చెప్పేసి సన్నబియ్యం తినుకుంటూ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి దేవుడు అని చెప్పి ఆశీర్వదిస్తుంటే ఈయనొచ్చి అది బాగలేదు ఇది బాగలేదు సరిపోద్దా? మీరు ఎన్ని కొట్టారు అధికారంలో ఉన్నప్పుడు? డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతానికి కట్టలేకపోతే 2,97,000 కడతా అని చెప్పి 1,00,000 ఇల్లు కూడా పూర్తి చేయలేకపోయారు. కొన్ని కట్టిన ఇల్లు కూడా లబ్ధిదారులకు ఇవ్వలేకపోయారు. మీరే మాట్లాడేది. మీకు కట్టిన లబ్ధిదారుకి ఇవ్వలేకపోయినావు కదా. నువ్వు కట్టిన ఇల్లు ఎట్లున్నాయంటే అవి పనికి రాకుండా వృధా పడితే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 157 కోట్లు పెట్టి మళ్ళీ వాటి మరమ్మతులు చేసి లబ్ధిదారులకు ఇచ్చినావు. నువ్వు లబ్ధిదారులకు ఇవ్వలేకపోయినావు. ఇక లబ్ధిదారులకు ఇచ్చినోడు గొప్పోడా, ఇవ్వనోడు గొప్పోడా? కాబట్టి ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇట్లా గొప్పనే, అదేవిధంగా ఇందిరమ్మల రూపంలో ఇవ్వటం కూడా గొప్పనే. కాబట్టి మీరు ఏదో మహిళలకు 2,500 అంటే ఇస్తాం బరాబర్. మీరు చేసిన రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పుల కుప్పగా మార్చారు. ఇప్పుడు కందకలేని దొరద కత్తికి ఎందుకంటన్నా? ఇప్పుడు 67 లక్షల మహిళా వివిధ సంఘాల్లో మహిళలు ఉన్నారు. 67 లక్షల మంది ఉన్నారు. వాళ్ళంతా ఏమంటున్నారు? రేవంత్ రెడ్డి మమ్మల్ని లక్షాధికారులు కదా కోటీశ్వరులు చేస్తాడని వాళ్ళంతా సంబరపడుతున్నారు. ఆ 2,500 వల్ల ఏమవుతుంది? మమ్మల్ని బస్సు యజమానులు చేసిండు రేవంత్ రెడ్డి, సోలార్ పవర్ ప్లాంట్ల యజమానులు చేస్తాడు, మాకు అనేక రకాల స్వయం ఉపాధి కల్పిస్తాడు, దాదాపు 60,000 కోట్ల రుణాలు ఇచ్చిండు. కేసీఆర్ పరిపాలనలో మొత్తం 10 ఏళ్ల కాలంలో 73,000 కోట్లు మహిళల రుణాలు ఇస్తే ఈ 30 నెలల, 31 నెలల, 32, 33 నెలల కాలంలో రేవంత్ రెడ్డి దాదాపు ఇప్పటికే 60,000 కోట్ల రూపాయలని 67 లక్షల మహిళా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు ఇవ్వడం జరిగింది. ఎవరు గొప్ప? మహిళలు అడిగితే చెప్తారు. ఇలా మహిళలు 10,000 కోట్ల పైసలకు ఉచిత బస్సు ప్రయాణాలు చేసుకుంటూ నెలకు ఒక్కొక్క మహిళ, కళాశాలకు వెళ్లే మహిళ బస్ పాస్ తీసుకోకుండా 4,000 రూపాయలు. హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ చిరు వ్యాపారాలు చేసుకునే బస్సుల్లో ప్రయాణించే మహిళ 4,000-5,000 రూపాయలు మిగిలించుకుంటూ ఆదా చేసుకుంటూ లాభపడుతుంటే కేటీఆర్కి ఇది నచ్చట్లేదు. అంటే ప్రజలు, సామాన్యులు, మహిళలు లాభపడితే నచ్చదనమాట. అంటే మహిళలు రెచ్చగొడతాడు. మహిళలు ఏమంటున్నారు? మా అన్న ఇస్తాడు, ఇవాళ కాకపోతే రేపిస్తాడు రేవంత్ రెడ్డి. ఇంత మమ్మల్ని కోటీశ్వరులు చేస్తాండే. ఇందిరమ్మ చీరలు ఎట్లా ఇచ్చిండు? ఎంత నాణ్యత ఉన్నాయి? మీరు ఇచ్చిన ఇందిరమ్మ చీరలు ఏడన్నాయి? పొలాల్లో దిష్టి బొమ్మలు లెక్క ఆరేసేది, పక్షులు రాకుండా, పందులు రాకుండా. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి చీరలు ఇందిరమ్మ చీరలు ఇచ్చిన చీరల్ని ఇలా ఫంక్షన్లకు గట్టపోతున్నారు, పేరెంటాలకు పోతున్నారు, వివిధ కార్యక్రమాలకు వెళ్ళి ఆత్మగౌరవంతో మహిళలు వెళ్తున్నారు. ఎందుకు గౌరవం చెప్పారు రేవంత్ రెడ్డి? ఇలా కృష్ణా జలాల్లో నీళ్ళనే మీరు సాధించలేకపోయారు, గోదావరి జలాల్లో నీరు సాధించలేకపోయారు. ఇలా ఆర్డిఎస్ ఎవరండి అక్కడ? అసలు దాని మీద ఉద్యమం చేసే ఆ పేరు మీద అధికారంలోకి వచ్చి ఏమైనా ప్రయోజనం చేసిర్రా? అధికారంలో ఉన్నప్పుడు మీకు ఆర్డిఎస్ గుర్తురాలేదు, పూడికి గుర్తురాలేదు. ఇలా రేవంత్ రెడ్డి కృష్ణా జలాల్లో మా వాటా 575 టీఎంసీలు, మరి తక్కువకు అంగీకరించింది ఎవడు? 299 జాల్ టీఎంసీలు చాలని చెప్పి అంగీకరించింది కేసీఆర్. తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కేసీఆర్. అదేవిధంగా గోదావరిలో 922 టీఎంసీలో మనకు అవార్డు అయితే వరద జలాలు పోతున్నాయి. 4,000 క్యూసెక్కుల నీళ్ళు సముద్రంలో కలుస్తున్నాయి. నేను ప్రధానమంత్రి అయితే అసలు దేశం మొత్తం కూడా నదులు అనుసంధానం చేస్తా అని చెప్పి నీవు ప్రధానమంత్రి కావడం కోసం తెలంగాణ యొక్క నీళ్లను ఆంధ్రాకు దోచిపెట్టింది ఎవరు? కేసీఆర్ కాదా? రోజా ఇంట్లో రొయ్యల కూర, చేపల పులుసు తిని తెలంగాణ యొక్క నీళ్లను రోజా రొయ్యల కూరకు, చేపల పులుసు తాకట్టు పెట్టి ఏమన్నాడు ఆ రోజు? పుట్టుకొచ్చిండు అదే చంద్రబాబు దగ్గర నుంచే కదా. మరి చంద్రబాబు నాయుడు, కేసీఆర్ పుట్టుకొచ్చారు, ఇదే గాంధీ భవన్ నుంచి పుట్టుకొచ్చారు వాళ్ళిద్దరు కూడా. కాబట్టి ఇట్లా చిల్లర రాజకీయాలు చేయకండి.
కాబట్టి కేసీఆర్ అధికారంలో ఉన్న రోజు ఉన్నన్ని రోజులు కూడా మనకు తెలంగాణకు మేలు జరగలేదు. ఎప్పుడైతే రోజా రొయ్యల పులుసు చేపల కూర తినడో తెలంగాణ నేలను ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు. ఆ రోజు ఏమన్నాడు? బేసిన్లు లేవు, బేసిజాలు లేవు. అదేవిధంగా రాయలసీమను రత్నాలసీమ చేస్తా అంటే నీ సొంత కృష్ణా జలాల్లో నీ వాటానే రాసిచ్చినోడు వాళ్ళకి 512 టీఎంసీలు మీరు వాడుకోండి, మేము 299 టీఎంసీలు వాడుకుంటామని చెప్పి రాసిచ్చి తెలంగాణకు మరణ శాసనం రాసి చేసింది కేసీఆర్. కాబట్టి ఈ మాయమాటలు అధికారం కోల్పోయిన తర్వాత ఈ లుచ్చా కబుర్లు చెప్తే ఎవడు నమ్మేవాళ్ళు లేడు. ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది? కవిత దాలి మిమ్మల్ని మీ 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 పార్టీని బొందబెట్టడానికి కవిత ఒక పక్క తిరుగుతుంది కదా. అదేవిధంగా హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు ఎప్పుడు కేసీఆర్ అట్లా జరిగితే ఆ కుర్చీలో కూర్చుందామని చూస్తున్నారు. వీళ్ళ పార్టీలో ఉన్న లుకలకలు వీళ్ళ అంతర్గతంగా ప్రజల్లో వీళ్ళు బాగా పెరిగిపోయింది. అవినీతి అనేది పీకల్లోతూ గురుగుపోయారు. వీళ్ళు ఏడ బయటకు వస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఇప్పుడు ఎవడు సర్వేలు తలక మాసినోడు ఎవడన్నా సర్వేలు చేస్తారా? ఇప్పుడు తలనోడు ఎవడన్నా చేస్తా? తలక మాసినోడు చేస్తారు. ఇప్పుడు ఎప్పుడైనా ఎన్నికలు 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల ముందు ఎవడన్నా సర్వేలు చేస్తాడు అంటే అవి ఏంటంటే పెయిడ్ సర్వేలు అనమాట. అంటే తన డబ్బా కొట్టుకునే సర్వేలు అయినా కూడా. అంటే కేసీఆర్ నాయకుడు, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి వస్తుందని చెప్పేసి కావాలని చేసుకునే సర్వేలు. ఎవడన్నా పైసలు ఖర్చు పెట్టి పనికి మాలోడు ఎవడన్నా పైసలు ఖర్చు పెట్టి సర్వేలు చేస్తారు ఈ టైంలో. ఇలా ఆ సర్వేల్లో కూడా ఎక్కడికి పోయినా సరే ప్రజల్లో సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ఆమోదం తెలిపారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆమోదం ఎందుకు తెలిపారు? నువ్వు రేషన్ కార్డులే, రేవంత్ రెడ్డి రేషన్ కార్డు ఇచ్చండి. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇలే, రేవంత్ రెడ్డి ఇందిరా బిల్లు ఇచ్చి. ఇలా మహిళలను ఇలా కోటీశ్వరంలో చేస్తాడు రేవంత్ రెడ్డి. కాబట్టి మీ పాలనకు, రేవంత్ రెడ్డి పరిపాలనకు, కాంగ్రెస్ పాలనకు చాలా తేడా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఏడేస్తాడు కేసీఆర్ సీఎం ఏడ? కేసీఆర్ చెంచలు కూడా చెర్లపల్లి జైలుకు పోతారు వాళ్ళంతా కూడా. ఇలా తెలంగాణ జైలు దాలో నిజంగా వాళ్ళందరూ జైల్లో పెడితే కనుక ఆ కేసులను విచారణ జరిపితే తెలంగాణ చెర్లపల్లి చెంచలు కూడా కాదు, పక్క రాష్ట్రం మహారాష్ట్ర విరవాడ తీహార్ జైలు కూడా పంపాల్సి వస్తుంది. కాంగ్రెస్ నాయకులు ఏం చేశారో కేంద్ర ప్రభుత్వం మొన్న చెప్పింది. ఇవన్నీ రాజకీయ ఆరోపణలు, గిబ్జాలు రాజకీయ ఆరోపణలు. కేంద్ర ప్రభుత్వమే ప్రపంచ బ్యాంకు ఆర్థిక సూచి ఏం చెప్పిందంటే రాష్ట్రం రేవంత్ రెడ్డి పరిపాలనలో ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ కన్నా 61.9% ముందున్నది. అదేవిధంగా ఆరోగ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ కన్నా ముందున్నది. అక్షరాస్యతలో కూడా మనం ఈ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం ముందున్నదని చెప్పింది. మరి అభివృద్ధి జరుగుతున్నట్ట లేనట్టు నేను చెప్పిన మాట నిన్నగాక వారం రోజుల క్రితం చెప్పింది. అదేవిధంగా అప్పుల నియంత్రణలో కూడా రేవంత్ రెడ్డి సమర్థవంతంగా వ్యవహరించిండు. అప్పులను అరికట్టే విధంగా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకుపోతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక శాఖ, అదేవిధంగా ప్రపంచ బ్యాంక్ చెప్తుంటే వీడేమో అధికారం కోల్పోయి అధికారం కోసం మాట్లాడటం తప్ప వేరే రకంగా లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.